లక్షల రూపాయలతో బీరప్పగడ్డ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. 67 లక్షల రూపాయలతో బీరప్పగడ్డ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. బీరప్పగడ్డ డివిజన్లో ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి మరియు చిల్కానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజుతో కలిసి డివిజన్లోని పలు కాలనీల్లో బస్తీల్లో 67 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చిల్కానగర్ బీరప్పగడ్డ డివిజన్లో నియోజకవర్గంలోనే అత్యధిక నిధులు వెచ్చించి అభివృద్ధి చేశామని, మాజీ కార్పొరేటర్ గీతా ప్రవీణ్ ఒక ప్రణాళికబద్ధంగా డివిజన్ ని అభివృద్ధి చేశారని వారిని అభినందించారు. అనంతరం కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ బీరప్పగడ్డ డివిజన్లో సుమారు 67 లక్షల రూపాయల వ్యయంతో అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు 26 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశామని, శ్రీనగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణం కొరకు 16,50,000 రూపాయలతో శంకుస్థాపన చేశామని, బాలాజీ ఎన్క్లేవ్ అడిషనల్ టాయిలెట్స్ నిర్మాణం కొరకు 11 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశామని, బాలాజీ ఎన్క్లేవ్ నూతన పార్కు డెవలప్మెంట్ కొరకు 10 లక్షల రూపాయలు వెచ్చించి పనులు పూర్తి అయిన పార్క్ ఇనాగ్రేషన్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బాలాజీ ఎన్కే వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, వారి కమిటీ సభ్యులు, శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, అంబేద్కర్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, వారి కమిటీ సభ్యులు, రాఘవేంద్ర నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, వారి కమిటీ సభ్యులు మొదలగు వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.